ఆ, ఒక విధంగా చూస్తే ట్రంప్ కి ఇప్పటిదాకా జరిగిందే చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఆయన చెప్పింది ఏంటంటే నేను ప్రెసిడెంట్ అయిన ఒక్క రోజులోనే యుద్ధం ఆపేస్తా అని చెప్పడం జరిగింది. సంవత్సరం అవుతోంది, యుద్ధం ఎక్కడ ఆగేయట్లేదు, ఇంకా కాంప్లెక్స్ గా ఉంది. తర్వాత ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ట్రంప్ కి కోపం రావటం అన్నది. ఉదాహరణకి ఇంతకు ముందు పిల్లల హాస్పిటల్ మీద పడటము, బాంబ్స్ పడటము, అక్కడ చనిపోవటము, అటువంటి సంఘటనలప్పుడు కూడా ట్రంప్ చాలా తన డిసప్పాయింట్మెంట్ ని వ్యక్తపరచడం జరిగింది. సో కాకపోతే ఓవరాల్ గా చూస్తే కనుక ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ప్రెసిడెంట్ ట్రంప్ చాలా అన్ప్రిడిక్టబుల్ అంటారు. యుక్రెయిన్ విషయంలో మాత్రం ఏం జరిగినా సరే ఎలాగో అలా శాంతి ఒప్పందం తీసుకురావాలి అని నిరంతరం ప్రయత్నిస్తున్నారట. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రంప్ తో పాటు జెలెన్స్కీ కూడా కొద్దిగా అన్ప్రిడిక్టబుల్. రెండో, ఇందాక మన వివి రావు గారు చెప్పినట్టు యూరోపియన్స్ కూడా చాలా, వాళ్ళు కూడా దే వాంట్ బి ఎట్ ద టేబుల్. వాళ్ళ ఆట కూడా వాళ్ళు ఆడుతున్నారు, కరెక్ట్ గా చెప్పారు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. యూరోపియన్ దేశాల వైపు నుంచి కనుక మనం చూసినట్టయితే ఈ రోజు రష్యా కనుక యుక్రెయిన్ లో గెలిస్తే రేపు మన పరిస్థితి ఏంటి అని వాళ్ళకి ఏదో భయం ఉంది. ఆ భయం ఆపటాన్ని ఎలా అడ్రస్ చేయడం ఎలా అన్న దాని మీద కూడా చర్చ నడుస్తుంది. సో ఒక లెవెల్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో జియో పొలిటికల్ డైమెన్షన్స్, మరో పక్కన ఈ అన్ప్రిడిక్టబుల్ నేచర్ ఆఫ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నారో అది కూడా చాలా ఇంపాక్ట్ కనబడుతోంది. కాకపోతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఎలాగో అలా ఒక పీస్ అగ్రిమెంట్ తీసుకురావాలి అని ట్రై చేయడం జరుగుతుంది. ఒక లాస్ట్ పాయింట్ అండి, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చైనాతో కలిసి చేతులు కలిపి G2 ఫ్రేమ్వర్క్ అని చెప్పడం జరుగుతుంది. కానీ మనం కనుక ఎగ్జామిన్ చేసినట్టయితే చైనా రష్యా సంబంధాన్ని మనం దూరం చేయాలి అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మనం కనుక రష్యాకి దగ్గరగా వెళ్తే కనుక ప్రపంచ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో, అంతర్జాతీయ రాజకీయాల్లో మనం చైనాని బాగా కంట్రోల్ చేయగలుగుతాం అన్న ఒక ఆలోచన విధానాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ రష్యాతో మనం బెటర్ గానే ఉన్నాం కదా సంజయ్ గారు, మనం బెటర్ గా ఉన్నాం. ఒకవేళ రష్యా అమెరికా దగ్గరికి వస్తే కనుక అది కూడా మనకి మంచిదే అండి.